ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జిల్లా ఆర్టీపీపీ ఫ్లై యాష్ రవాణా వ్యవహారంలో ఆదినారాయణ రెడ్డి జేసీ ప్రభాకర్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. జమ్మలమడుగులో తమ వాహనాలను అడ్డుకుంటే సహించేది లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకి లేఖ రాశారు. ఫ్లై యాష్ రవాణా కోసం వాహనాలు పంపుతానని లేఖలో పేర్కొన్నారు. వాహనాలను ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు జేసీ. మరోవైపు జమ్మలమడుగులో వాహనాలను అడ్డుకుని తీరుతామంటూ ఆదినారాయణ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు. దీంతో జమ్మలమడుగులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీపీపీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో భారీగా పోలీసులు చేరుకున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది జమ్మలమడుగులో? జేసీ ప్రభాకర్ రెడ్డి మనం చూస్తున్నాం, మద్యం షాపుల్లో అవ్వచ్చు, లేకపోతే ప్రస్తుతం ఈ రవాణా వ్యవహారంలో అవ్వచ్చు, సో డైరెక్ట్గా అల్టిమేటం జారీ చేస్తున్నారు. సో డైరెక్ట్గా ప్రస్తుతం ఎస్పీకే లేఖ రాసిన పరిస్థితి ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ ఏంటి? వాస్తవంగా ఏదైతే తాడిపత్రి ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలకి ఫ్లై యాష్ని ఆర్టీపీపీ నుంచి ఒక ఒప్పందం ఉంటుంది. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు సిమెంట్ ఫ్యాక్టరీలతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఒప్పందం చేసుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి గతంలో కూడా ఫ్లై యాష్ ఏదైతే వీళ్ళ లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి తాడిపత్రిలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలకు అందజేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా జమ్మలమడుగులో ఈ వచ్చేటువంటి ఫ్లై యాష్ ఆర్టీపీపీ నుంచి వచ్చే తన నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తామే ఈ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టును చేయాలి తప్ప వేరే వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి వర్గీయులందరూ కూడా అడ్డం తిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంది. గతంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాలను భూపేష్ రెడ్డి, ఎవరైతే ఆదినారాయణ రెడ్డి సోదరుని కుమారుడు ఎంపీగా కూడా పోటీ చేశారు ఆయన తెలుగుదేశం తరఫున, అతను అడ్డుకున్నాడు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వీళ్ళ మధ్య రాజీ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి సఫలం కాకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను వాహనాలను పంపిస్తాను, తన వాహనాలకు నాకు ఏదైతే ఉన్నటువంటి కాంట్రాక్ట్ ప్రకారం పంపిస్తాను, అక్కడ అడ్డుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు చూడాల్సి వస్తుందని చెప్పేసి నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకే లేఖ రాశారు. గతంలో ఇట్లానే వాహనాలను అడ్డుకున్నప్పుడు కడప వైపు నుంచి తాడిపత్రి వెళ్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో రోడ్డు బ్లాక్, ఈ రోడ్డుని అంతా కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరి మధ్య వివాదం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికి సద్దుమణిగిన ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇప్పటికే ఒక 3 వాహనాలు ఆర్టీపీపీ దగ్గరికి, ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాలు ఆర్టీపీపీ దగ్గరికి వచ్చాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వాహనాలకి లోడింగ్ చేయకుండా ఫ్లై యాష్ను లోడింగ్ చేసి వెనక్కి పంపకపోతే మాత్రం, లోడింగ్ చేయకపోతే మాత్రం తానే నేరుగా వస్తాను ఆర్టీపీపీ దగ్గరికి అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు అటు అనంతపురము కడప బార్డర్లో కొండాపురం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే జేసీ వర్గీయులు ఈ ఏదైతే ఆర్టీపీపీ వైపు రాకుండా అడ్డుకునేందుకు, అంతేకాకుండా ఇక్కడ కూడా ఎవరైతే ఆదినారాయణ రెడ్డికి సంబంధించిన వర్గీయులు ఈ దీనికి సంబంధించినటువంటి వాహనాలను అడ్డుకోకుండా, లోడింగ్ను అడ్డుకోకుండా వీళ్ళ ఇక్కడ కూడా పూర్తి భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన 3 వాహనాలు వచ్చాయి. అవి లోడింగ్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కనుక లోడింగ్ జరగకపోతే మాత్రం పెద్ద వివాదమే జరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా అటు తాడిపత్రి నిజంగా ఇక్కడ లోడింగ్ జరగకపోతే ఇటు కడప వైపు నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా తాడిపత్రి దగ్గర ఆపేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది.